ఇయర్స్ టుడే టాపిక్ వచ్చేసి వర్కింగ్ విత్ వాలిడేషన్స్ రూల్స్. సో ఓబిజే వాలిడేషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వాలిడేషన్ రూల్ను క్రియేట్ చేద్దాం. సో దిస్ ఈస్ ద నావిగేషన్. So go to process category. This is the validate rule. సో ఇక్కడ మనం ఒక వాలిడేషన్ రూల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి సో ఆ వాలిడేషన్ రూల్ను ఫ్లో యాక్షన్లో అప్లై చేద్దాం. కొంచెం నెట్ స్లోగా ఉన్నట్టుంది. సో ఇక్కడ చూడొచ్చు guys. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలిడేట్ రూల్ను మనం ఇక్కడ నేమ్ మెన్షన్ చేసుకున్నాం. కస్టమర్ డీటెయిల్స్, validation rule. More details, validation. So this is the our role name. So create and open. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, మనము ఇక్కడ ప్రాపర్టీని కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన కండిషన్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ను డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఐ మీన్ మనకు ఏదైనా డేటాను ఎంటర్గా రాంగ్ చేసినప్పుడు మనకు ఐ థింక్ ఏదైనా మెసేజ్ డిస్ప్లే అవ్వాలనుకున్నప్పుడు సో ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి కస్టమర్ డీటెయిల్స్ పేజ్ స్టార్ట్, ఫస్ట్ నేమ్. సో ఇక్కడ వచ్చేసి యాడ్ కండిషన్. ఇక్కడ రిక్వైర్డ్. సో
మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ మనం ఐ థింక్ ఇక్కడ ఏదైనా కండిషన్ మెట్ అవ్వాలనుకున్న సిచ్యువేషన్స్లో ఇక్కడ రిక్వైర్డ్ సింబల్ను సెట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇక్కడ చూడొచ్చు డౌన్ యారో ప్రెస్ చేస్తే ఇలా ఇక్కడ మనకు కావాల్సినటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో మనకు కావాల్సినటువంటి కండిషన్ వచ్చేసి స్ట్రింగ్ కంపారిజన్. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ లాస్ట్ నేమ్. సో యాడ్ కండిషన్ రిక్వైర్డ్ ప్లస్ టు డౌన్ యారో ఫస్ట్ స్ట్రింగ్ రిలేషన్ సెకండ్ స్ట్రింగ్. సో మనకి ఇది కావాల్సినటువంటి కండిషన్. సో ఇక్కడ చూడొచ్చు కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఫస్ట్ నేమ్ doesn't equal to dot customer details page dot last name. సో ఇది మన కండిషన్. సో సారీ ఈక్వల్స్ టు. సో ఇక్కడ ఈక్వల్ అయినప్పుడు ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ షుడ్ బి నాట్ మ్యాచ్. అని ఒక ఎర్రర్ మెసేజ్ని ఇక్కడ మనం డిస్ప్లే చేద్దాం. సో సబ్మిట్. సో ఇది గైస్ మన కండిషన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్కసారి ఈ కండిషన్ మనం సేవ్ చేసుకొని చూద్దాం. సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకి ఏజ్ని బేస్ చేసుకొని ఇంకో కండిషన్ మనం మేక్ చేద్దాం.
సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఇక్కడ యాడ్ కండిషన్ నెక్స్ట్ ఏజ్ని బేస్ చేసుకొని కూడా మనం కండిషన్ను మెట్ చేద్దాం. సో కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఏజ్. సో క్లిక్ ఆన్ యాడ్. సో రిక్వైర్డ్. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఏజ్కి వచ్చేసి less than 20 and greater than 60. సో ఈ మధ్యన ఉన్నప్పుడు సో బిట్వీన్ 20 to 60. సో ఈ మధ్యన ఏజ్ అన్నది మెన్షన్ ఐ థింక్ ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వదు. సో బిలో 20 అండ్ అబోవ్ 60 మధ్యన ఏజ్ని ఎంటర్ చేస్తే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి కంపేర్ టు స్ట్రింగ్స్. సో చూసుకోవచ్చు ఇక్కడ సారీ 2 నంబర్స్. స్ట్రింగ్ మీన్స్ సో మనము ఏదైనా సో సంథింగ్ నేమ్స్ బేస్ చేసుకొని ఇలా ఏదైనా ర్యాండమ్గా డేటా ఎంటర్ చేసినప్పుడు డిస్ప్లే అవ్వడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనం కంపారిజన్ 2 నంబర్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి సో ఇక్కడ వచ్చేసి మనకు కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఏజ్. సో కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఏజ్ లెస్ దాన్ 20. సో ఈజ్ లెస్ దాన్ ఇక్కడ చూడొచ్చు ఈక్వల్స్, ఈజ్ గ్రేటర్ దాన్, ఈజ్ లెస్ దాన్, ఈజ్ లెస్ ఆర్ ఈక్వల్ టు సో సంథింగ్ ఇలా మనకు కండిషన్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి. సో ఈజ్ లెస్ దాన్ 20. నెక్స్ట్ వచ్చేసి క్లిక్ ఆన్ యాడ్. ఇక్కడ వచ్చేసి మనకు ఆర్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ కంపేర్ ఐ థింక్ ఇక్కడ కంపేర్ 2 నంబర్స్. సో ఇక్కడ కూడా కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ ఏజ్ గ్రేటర్ దాన్ 60. సో ఇక్కడ మనకు ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ఏజ్ షుడ్ బి 20 to 60. సో ఇక్కడ కండిషన్ కంప్లీట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఏమున్నాయి. సో ఐ థింక్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ నేమ్ ఏజ్ని బేస్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబర్ని తీసుకుందాం. నెక్స్ట్ సో కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ సో మొబైల్ నంబర్. క్లిక్ ఆన్ యాడ్. ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ ట్రూ ఆర్ సో ఇక్కడ ఇది తీసుకోవాలి.
expression, evaluate. So open gear icon. సో ఇక్కడ చూడొచ్చు guys, click on browse. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫంక్షన్ లైబ్రరీని ఓపెన్ చేసాం. ఇక్కడ చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. సో మనకు ఫంక్షన్ లైబ్రరీలో ఫంక్షన్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయని. ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినటువంటి కండిషన్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. సో మ్యాథమెటికల్గా కానీ ఇంకా రిమైనింగ్ ఏవైనా కానీ. సో ఫంక్షన్స్ ఇది మనకి ఇక్కడ వచ్చేసి మనకు ఏదైనా కండిషన్ను ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, మనకు స్ట్రింగ్, క్లిక్ ఆన్ స్ట్రింగ్. సో ఇక్కడ వచ్చేసి మనకు లెంత్, ఐ థింక్ ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ను షుడ్ బి ఎంటర్ ద 10 digits వాళ్ళు. సో మనకు 10 digits కాబో ఆర్ బిలో ఎంటర్ చేసినప్పుడు ఒక ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు డాట్ కస్టమర్ డీటెయిల్స్ పేజ్ డాట్ మొబైల్ నంబర్. సో డజంట్ ఈక్వల్ టు 10. సో మనకి ఇక్కడ 10 digits కన్నా అబోవ్ ఆర్ బిలో ఎంటర్ చేసినప్పుడు మనకు ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో వన్స్ check it. So this is the our condition. Submit. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ మనకు డిస్ప్లే అవ్వాలి. సో ఏమని, సో మొబైల్ నెంబర్ షుడ్ బి 10 digits. మొబైల్ నెంబర్ షుడ్ బి 10 digits. సో దిస్ ఈస్ ద ఎర్రర్ మెసేజ్. క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఇక్కడ రిక్వైర్డ్ మీద క్లిక్ చేద్దాం. సో సబ్మిట్. సో దిస్ ఈస్ ద అవర్ కండిషన్. సో ఇంకా ఏదైనా కానీ మనము అడిషనల్ వాలిడేషన్, ఏదైనా వాలిడేషన్ రూల్ క్రియేట్ చేసుకొని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. సో సేవ్. సో వీఆర్ గోయింగ్ టు ఫ్లో యాక్షన్. కస్టమర్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్లోకి వెళ్ళేసి అక్కడ ఈ వాలిడేషన్ రూల్ని కాల్ చేద్దాం. సో కస్టమర్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్. సో క్లిక్ ఆన్ వాలిడేషన్ ట్యాబ్. సో ఇక్కడ చూడొచ్చు కస్టమర్ డీటెయిల్స్ వాలిడేషన్. సో ఇక్కడ కాల్ చేసి సేవ్. సో ఒక్కసారి once we will run the flow rule and create work object.
సో నెట్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, మనం ఇక్కడ మ్యాండేటరీ. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ షుడ్ బి డజంట్ మ్యాచ్. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ నేమ్ శివ ఇచ్చాం. సో లాస్ట్ నేమ్ కూడా ఇక్కడ శివ అని ఇచ్చాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మొబైల్ నెంబర్. సో ఏజ్ వచ్చేసి ఇక్కడ సో ఒక్కసారి సరే. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, mobile number should be 10 digits. So age should be 20 to 60 and last name. So first name and last name should be doesn't match. సో ఇది guys మనకు ఓబీజే వాలిడేషన్ రూల్. సో ఈ విధంగా మనం వాలిడేషన్ రూల్ను క్రియేట్ చేసుకొని సో ఆ వాలిడేషన్ రూల్ను ఫ్లో యాక్షన్లో కాల్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, వన్స్ ఇక్కడ మనం డేటా అన్నది సో కరెక్ట్గా ఎంటర్ చేసినప్పుడు సో ఐ థింక్ ఇప్పుడు మనకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నది సేమ్ ఉండకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ కూడా సో 26. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ కూడా 10 డిజిట్స్ ఎంటర్ చేసాం. సో ఒక్కసారి సో సబ్మిట్. సో చూడొచ్చు గాయస్, ఇక్కడ మనకు ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది. సో ఓపెన్ ద క్లిప్ బోర్డ్. సో ఇక్కడ చూడొచ్చు పివై వర్క్ పేజ్ మనం ఎంటర్ చేసినటువంటి డేటా అన్నది. సో కస్టమర్ డీటెయిల్స్ పేజ్. సో చూడొచ్చు, ఇందాక మనం ఎంటర్ చేసిన డేటా ఎగ్జాక్ట్గా మెన్షన్ అయిపోయింది. సో ఇది గాయస్, ఇది గైస్ హౌ టు క్రియేట్ ఓబీజే వాలిడేషన్ రూల్ ఇన్ పైథాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వాలిడేషన్ రూల్ను క్రియేట్ చేసుకొని ప్రాసెస్ ట్యాబ్లో ఆ వాలిడేషన్ రూల్ కస్టమర్ డీటెయిల్స్ అన్న ఫ్లో యాక్షన్ ట్యాబ్లో ఫ్లో యాక్షన్లో వాలిడేషన్ ట్యాబ్లో మనం ఈ వాలిడేట్ రూల్ను మెన్షన్ చేస్తాం. సో మెన్షన్ చేసిన తర్వాత మనకు ఆ వాలిడేషన్ రూల్ అన్నది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్ ఆబ్జెక్ట్ ఐడి రన్ చేసి చూసిన తర్వాత సో మనము ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఐ థింక్. సో మనం క్రియేట్ చేసినటువంటి ఫ్లో యాక్షన్ సో కస్టమర్ డీటెయిల్స్ రిలేటెడ్ వాలిడేషన్ రూల్ అన్నది సో ఎగ్జాక్ట్గా మనకి ఓన్లీ ఒక స్క్రీన్కే యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, నెక్స్ట్
సో సబ్మిట్ ఇక్కడ చూడొచ్చు గాయస్ మనకి ఇది సెకండ్ స్క్రీన్ ఇక్కడ సబ్మిట్ అయిపోయింది. సో యాక్చువల్గా మనం క్రియేట్ చేసినటువంటి ఫ్లో రూల్ వచ్చేసి ఓన్లీ కస్టమర్ డీటెయిల్స్ రిలేటెడ్గా ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. సో ఇది గాయస్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.